భయంతో నమస్కారం చెయ్యకు. ప్రేమతో ఉండాలి ఏం చేసినా మనం. అది అలా అనాల్సిన అవసరం ఎందుకొచ్చిందంటే, ఆహ్, దేవుడికి ఇలా చెయ్యకపోతే కోపం వస్తుందేమో. దేవుడు అంటే పెద్దవాళ్ళు కొంచెం భయభక్తులు నేర్పించాలి అనే ఉద్దేశంతో అలా చెప్తారు. కానీ అసలు నిజం మనము ఏదైనా ప్రేమతోనే చేయాల్సుంటుంది. ఇలా చేస్తాడు, అలా చేస్తాడు దేవుడు, అమ్మో! ఇంకేమైనా ఉందా? కళ్ళు పోతాయి అని చెప్పి అంటారు. అంటే ఆ భయము మనకి తెలియకుండానే భగవంతుడంటే స్కూల్లో మాస్టర్ స్ట్రిక్ట్‌గా ఉన్న మాస్టర్‌ని చూసి ఎంత భయపడతామో, దేవుడిని చూసి అంతే భయానికి లోనయ్యే పరిస్థితి వచ్చేసింది. అలా కాదు. ఆయన అంతకు మించి బావుంటారు. అంటే మనం తప్పు చేసినా చెయ్యకపోయినా దేవుడు అనగానే భయంతో లెంపలేసేసుకుంటారు. అదేం కాదు. కొంచెం అంటే మనము చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లలు చూడండి, అమ్మో! అక్కడ బూచున్నదంటే భయపడుతుంటాము. ఆ స్థితిలో మన మనసు ఉండిపోయింది. కొంచెం బయటికి తీసుకురండి. దానిలోని ప్రేమ, అభిమానం, ఇష్టం మనుషుల మీద మనం ఏదైతే చూపిస్తామో అవే ఆ దేవుడి పైన చూపించండి. ఇంకా చక్కగా పిలవడం. నీకెప్పుడు పిలవాలనిపిస్తే అప్పుడు పిలిచి, అతను ఉన్నాడు. నీకు నమ్మకం ఉంటేనే ఆయనకి పూజ చెయ్యి. లేదంటే చెయ్యకు. ఉన్నాడంటేనే పిలువు. అలాగే ఉన్నాడనుకుని పిలుచుకుంటూ ఉంటే ఆయన వస్తారు. వినపడుతది. ఆ ఫీల్ నీ హార్ట్ బీట్‌కి తెలుస్తుంది. ఆయన ఉన్నప్పుడు, లేనప్పుడు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలంతే. అంటే మనం చిన్నప్పటి నుంచి ఉన్న భయాల్లో బతకడం అలవాటైపోయి, దేవుణ్ణి కూడా చేతులు కట్టుకుని దూరంగా నిలబడే స్థితికి వెళ్ళిపోయాము. గౌరవం వేరు, భయపడి దూరంగా నిలబడటం వేరు. పిల్లలు పరిగెత్తుకొచ్చి అమ్మ ఒళ్ళో అలా తలవాల్చి, మొఖం పెట్టుకుని మాట్లాడుతుంటారు కదా! అంత ప్రేమతో ఉండాలి ఆయనతో. ఆయన ఖచ్చితంగా వినబడుతుంది, చూస్తారు, వస్తారు, మాట్లాడతారు. గురువుగారి ద్వారా నేను తెలుసుకున్నానిది. నువ్వు పిలవడమే ఆలస్యమని. ఓం శ్రీ గురు రమణ.